ఏ ప్రభుత్వాలు కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు కనుక నిజమైన నాయకులుగా నిజమైన నాయకత్వం ఇవాళ మీరందరూ యాదవ్ అందరికీ నేను విజ్ఞప్తి చేయాల్సుకున్నా ఈ వేదిక మీదకి వెళ్ళి మనం చాలా నీతివంతులం నిజాయితీవంతులం అని చెప్తున్నాం. వాస్తవమే, మన పూర్వీకులు కూడా నిజాయితీవంతులే. యాదవులు నిజంగానే పౌరుషానికి ప్రతీక యాదవులు, నీతికి ప్రతీక యాదవులు, నిజాయితీకి ప్రతీక యాదవులు. ఈ మానవాళికి మొట్టమొదటి డాక్టర్లు కూడా యాదవులే మీకు చెప్పదలుచుకున్నా. మనం తెలియదక్కువం కాదు, కానీ గొల్లోలు అంటే మా సావదే చెప్తారు. గొల్లోలు అంటే మళ్ళీ పూజిస్తే శివులు పెట్టుకున్నారు రాబాయ్, అది ఎక్కడ పెట్టుకుంటారు రాబాయ్ అని చెప్పాలి. శివులు కదా ఎంత పెట్టుకుంటారు, అది ఏడ దుర్వాసన వస్తుందో గానే పెట్టుకుంటారు రాబాయ్. మీకు తెలియలేదు, దమాట్లేదు. మీకు సామెతలే అంటే గొల్ల జాతిని యాదవ జాతిని ఎంత ధైర్యస్తులైనా ఎంత విజ్ఞానవంతులైనా ఇవాళ వరకు సమాజంలో చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఈ యాదవ జాతికి అట్లా తయారు చేసి పెడుతున్నారు.